మనం రోజు వాడే డబ్బుంది కదా, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలీ డబ్బు అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది? ఒకవేళ డబ్బే లేకపోతే అప్పటి మనుషులు ఎలా బతికారు? రండి, ఈ ప్రశ్నల వెనుకున్న ఇంట్రెస్టింగ్ కథేంటో ఈరోజు మనం చూద్దాం. మొదటగా ఒక సింపుల్ ప్రశ్న. ఒక జత బూట్ల విలువను యాపిల్స్లో చెప్పాలంటే ఎలా? వినడానికి సింపుల్గా ఉన్నా డబ్బే లేని ఒక ప్రపంచంలో దీనికి సమాధానం చెప్పడం అసాధ్యం. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. అదే వస్తు మార్పిడి వ్యవస్థలోని చిక్కులు. సరే, మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. అదే సహాయాల ప్రపంచం. డబ్బు రాకముందు జీవితం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో, అంటే మనుషులు చిన్న చిన్న సమూహాలుగా నివసించేటప్పుడు వాళ్ళు సహాయాల ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడేవారు. అంటే ఏంటి? సింపుల్గా, ఈరోజు నేను మీకు సాయం చేస్తే రేపు మీరు నాకు చేస్తారనే నమ్మకం. ఇక్కడ డబ్బుతో పనిలేదు, అంతా నమ్మకం, మానవ సంబంధాలే ముఖ్యం. అయితే ఈ సిస్టమ్ ఎందుకు వర్కౌట్ అయ్యింది? కారణం సింపుల్. ఆ రోజుల్లో సమాజాలు చాలా చిన్నవి, అందరికీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అందుకే ఆ నమ్మకం అనేది చాలా బలంగా ఉండేది. కాని సమాజాలు పెద్దవయ్యే కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు రెండవ భాగానికి వచ్చాం. నైపుణ్యం సమస్య. చిన్న పల్లెలు పెద్ద పెద్ద నగరాలుగా మారినప్పుడు ఒక కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఒక్కసారి చూడండి, వేల సంవత్సరాలుగా మానవ సమాజాలు ఎలా మారాయో. వేటగాళ్ల సమూహాల నుండి వ్యవసాయ గ్రామాలుగా, ఆ తర్వాత పెద్ద పెద్ద నగరాలు, రాజ్యాలుగా ఎదిగాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఒక్కో పనిలో స్పెషలైజ్ అవడం మొదలుపెట్టారు. అంటే ఒకరు బట్టలు నేయడంలో ఎక్స్పర్ట్ అయితే మరొకరు రొట్టెలు చేయడంలో, ఇంకొకరు పనిముట్లు తయారు చేయడంలో నిపుణులయ్యారు. దీనివల్ల మనకు క్వాలిటీ వస్తువులు దొరికాయి, నిజమే. కాని ఒక కొత్త చిక్కుముడి ఏర్పడింది. అదేంటండి? ఈ నిపుణుల మధ్య వస్తుమార్పిడి ఎలా జరగాలి? ఇక్కడే అసలైన సవాలు మొదలైంది. వేలాది మంది అపరిచితులున్న నగరంలో పాత సహాయాల పద్ధతి అస్సలు పనిచేయదు. మరి వీళ్ల మధ్య వ్యాపారం ఎలా జరగాలి? ఇక మూడవ భాగం, వస్తు మార్పిడి పీడకల. ఈ సమస్యను బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చెప్పులు కుట్టేవాడిని, ఒక యాపిల్స్ పండించే రైతును ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ చెప్పులు కుట్టేవాడు తన బూట్లకు బదులుగా ఎన్ని యాపిల్స్ అడగాలో డిసైడ్ అవడానికి ఎంత కష్టపడతాడో. ఆ యాపిల్స్ క్వాలిటీ చూడాలి, లాస్ట్ టైం డీల్ ఎలా జరిగిందో గుర్తు చేసుకోవాలి, తన ఖర్చులు కూడా లెక్కేసుకోవాలి. అబ్బో, ఇది చాలా కన్ఫ్యూజింగ్ కదా. ఈ సమస్య ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. అనుకుందాం, ఒక మార్కెట్లో కేవలం 100 రకాల వస్తువులున్నాయి. వాటి మధ్య మార్పిడి జరగాలంటే ఎన్ని రకాల ధరలుండాలో తెలుసా? ఏకంగా 4950. అంటే ప్రతి ఒక్క వస్తువుకి మిగిలిన 99 వస్తువులతో దాని విలువ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇది దాదాపు అసాధ్యం కదా. ఒకవేళ వస్తువుల సంఖ్య 1000కి పెరిగితే అప్పుడు మార్పిడి రేట్ల సంఖ్య ఏకంగా 4,99,500కి చేరుకుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 5 లక్షల ధరలను గుర్తుపెట్టుకోవడం ఎవరికైనా సాధ్యమా? దీన్ని బట్టి వస్తు మార్పిడి వ్యవస్థ పెద్ద సమాజాలకు అస్సలు పనిచేయదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, వస్తు మార్పిడిలో మరో పెద్ద ప్రాబ్లముంది. దాని పేరు కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత. అంటే సింపుల్గా, నాకు కావాల్సింది మీ దగ్గర ఉండాలి, అదే టైంలో మీకు కావాల్సింది నా దగ్గర కూడా ఉండాలి. ఇలా జరగడం చాలా అరుదు కదా. ఈ పరిస్థితి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. ఆ చెప్పులు కుట్టేవాడికి యాపిల్స్ అస్సలు వద్దు, అతనికి కావాల్సింది ఏకంగా విడాకులు. పాపం, ఆ రైతు దగ్గర యాపిల్సున్నాయి కాని లాయర్ సహాయంతో లేదు కదా. మరిప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరి మధ్య లావాదేవీ ఎలా జరుగుతుంది? ఇంపాసిబుల్. చివరిగా 4వ భాగం, డబ్బు ఆవిష్కరణ. ఇంత పెద్ద సమస్యకు ఒక సులభమైన, సొగసైన పరిష్కారం దొరికింది. అదే మన కథానాయకుడు, డబ్బు. నిజానికి డబ్బు పుట్టకముందు కొందరు వేరే పరిష్కారాన్ని ట్రై చేశారు. అందరి దగ్గర్నుంచి వస్తువులు సేకరించి ఒక సెంట్రల్ గోడౌన్లో పెట్టి అవసరమైన వాళ్లకు పంచడమన్నమాట. కానీ పద్ధతి చాలా చోట్ల ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్గా, అసమర్థంగా ఉండేది. చూడండి, ఆ కేంద్ర వ్యవస్థ ఒక పెద్ద చిక్కుముడిలా ఉంటే డబ్బు అనేది చాలా సింపుల్ సొల్యూషన్. డబ్బు 3 ముఖ్యమైన పనులు చేస్తుంది. ఇది ఒక మార్పిడి మాధ్యమం, విలువకు ఒక కొలమానం, ఇంకా విలువను నిలువ చేసుకునే ఒక సాధనం. దీనివల్ల లక్షలాది మార్పిడి రేట్ల అవసరం లేకుండా పోయింది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డబ్బును ఎవరో ఒక్కరు కనిపెట్టలేదు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలలో
వేర్వేరు సమాజాలు ఒకే సమస్యను ఎదుర్కొని తమకు తామే ఈ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇది మానవ మేధస్సు యొక్క గొప్పతనానికి ఒక పెద్ద నిదర్శనం. సో డబ్బు వస్తు మార్పిడి అనే పీడకలను అద్భుతంగా పరిష్కరించింది, వ్యాపారాన్ని, నాగరికతను ముందుకు నడిపించింది. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి పరిష్కారం తనతో పాటు కొన్ని కొత్త సమస్యలను కూడా తెస్తుంది. మరి డబ్బు మన ప్రపంచంలోకి తెచ్చిన కొత్త సమస్యలేమిటి? బహుశా అసమానతలు, పేరాశ. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.